2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఫిబ్రవరిలో మున్సిపల్ పోలింగ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం మనకు గేమ్ చేంజర్ గా మారుతోందని, దీనివల్ల 85% మందికి లబ్ధి పొందుతున్నారని వివరించారు. మరో 3 ఏళ్లు స్థిరమైన ప్రభుత్వం ఉంటుందన్న ఉత్తమ్, రాబోయే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ దేనన్నారు. ఎలక్షన్స్ రానున్నాయి. ఇక 2, 3, 4 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. 2, 3, 4 రోజుల్లో ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ డేట్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను వివరించాల్సిన సందర్భం ఇది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్కి మరి ఎక్కువ నిధులు కేటాయించి అర్బన్ ఏరియాస్ అన్నిటినీ ఒక నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ తీసుకుపోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నిజామాబాద్ అర్బన్లో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నిరుపేదలందరికీ సన్నబియ్యం ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మన చేతి గుర్తనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.